महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। संस्कृतं मे प्रिया भाषा संस्कृतं चिन्तयाम्यहं संस्कृतेन सदा वच्मि संस्कृताय च जीवनं संस्कृतान्मे स्थितं सर्वं संस्कृतस्य व्रती सदा संस्कृते मे दृढा भक्तिः हे संस्कृत नमोऽस्तुते। अन्तराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषुकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः गुरु मामम्ब कृतार्थसार्थवान् वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री काशी विश्वनाथाय नमः शिवाय। श्रीमात्रे नमः। క్రియాక్రమేణ మహతా అక్కడి నుంచిగా చెప్పాలి. అవును గురుగారు. క్రియాక్రమేణ మహతా తపసా నియమేన చ దానేన తీర్థయాత్రాభిశ్చిరకాలం వివేకతః దుష్కృతే క్షయమాపన్నే పరమార్థ విచారణే కాకతాళయ యోగేన బుద్ధిర్జంతో ప్రవర్తతే. క్రియాక్రమేణ మహతా తపసా నియమేన చ దానేన తీర్థయాత్రాభిశ్చిరకాలం వివేకతః దుష్కృతే క్షయమాపన్నే పరమార్థ విచారణే కాకతాళయ యోగేన బుద్ధి జంతో ప్రవర్తతే. మనస్సు మహతా తపసా నియమంగా గొప్పదైనటువంటి తపస్సు చేత, దానం చేత, తీర్థయాత్రల చేత, వివేకత జ్ఞానం చేత, దుష్కృతే క్షయమాపన్నే దుష్కృతము తగ్గిపోతే, పరమార్థ విచారం పెరగడం చేత, కాకతాళయ యోగేన కాకతాళీయంగా, అంటే ఇక్కడ కాకతాళీయ న్యాయం అని ఒకటి ఉంటుంది. దానికి ఉదాహరణ చెప్తారంటే, ఒక కాకి తాటి చెట్టు మీద కూర్చుంది.